హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బoutique. ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, అనంత పట్నాయక్ గారు. అక్క, మా మదర్ ఏజ్ 60, నేను స్టిచ్ చేస్తున్నా కానీ షోల్డర్ జారిపోతున్నాయి, ప్రాబ్లం ఏంటి, ఎలా కట్ చేసుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఒక వీడియో చేసి చూపించండి అక్క, కొంచెం అర్జెంట్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ అని మెసేజ్ పెట్టారండి. దానికి రిప్లైగా వీడియో చేస్తున్నాను, ఓకేనా. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి, కింద మీకు ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. నేనేంటంటే ఇటు ఒక లైన్ డ్రా చేస్తున్నాను, ఓకేనా. చూడండి, ఈ సైజు ఉన్నాయండి. చెస్ట్ లెంత్ 15, చెస్ట్ 40, వేస్ట్ 36, ఆర్మ్ రౌండ్ 18, బ్యాక్ నెక్ 8 అండి. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఇవి మెజర్మెంట్స్తో, కాకపోతే అడిగారు, మళ్ళీ చేస్తున్నాను మీకు డ్రాఫ్టింగ్. ఓకే, చూడండి, లెంత్ 15 అంటే దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి, 16 మార్క్ చేయండి, ఓకేనా. సేమ్ ఇదే విధంగా 16 మార్క్ చేయండి, 2 లైన్స్ డ్రా చేయండి, ఓకే. 2 లైన్స్ డ్రా చేయండి. ఇప్పుడు వీళ్ళకి షోల్డర్ మనమైతే 5.5 పెట్టొచ్చు, 6 పెట్టొచ్చు అండి. ఎలాగో మీకు చెప్తాను. కొంచెం ఏజ్ 60 అంటున్నారు కాబట్టి 6 పెడదాం, ఓకేనా. అంటే షోల్డర్ పట్టి కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. చూడండి, 6 మార్క్ చేశాను. ఆర్మ్ డౌన్ 6.5 మార్క్ చేయండి. ఇది చెస్ట్ లైన్ అండి. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ మనం చెప్పలేము. ఎక్కడైతే ఆర్మ్ డౌన్ వస్తుందో అదే చెస్ట్ లైన్, ఓకేనా. ఈ లైన్ చెస్ట్ లైన్, ఓకే. చెస్ట్ 40 అంటే డివైడెడ్ బై 4 అంటే 1 part 10, ఓకేనా. 10 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5. షోల్డర్ 6 పెట్టాం కదా, అదే 6 ఇక్కడ మార్క్ చేయండి, ఒక లైన్ డ్రా చేయండి, ఓకే. నడుము సైజు 36 అంటే పెద్ద సైజు కింద వస్తుంది. నడుము 30 కంటే ఎక్కువ ఉందంటే పెద్ద సైజు, 30 కంటే తక్కువ ఉందంటే చిన్న సైజు, ఓకేనా. పెద్ద సైజు కాబట్టి కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్కేలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది, ఓకేనా. ఇలా మార్క్ చేయండి. ఈ లైన్కి టచ్ అవ్వాలి, ఈ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. చూడండి, ఆర్మ్ హోల్ 9 రావాలి, ఓకే. వచ్చిందా లేదా చెక్ చేద్దాం, ఓకేనా. చూడండి, 9, వెరీ గుడ్, వచ్చింది, కరెక్ట్. ఇలా వస్తే ఏంటంటే షోల్డర్స్ జారవండి. మెయిన్ మనకి ఏంటంటే షోల్డర్ జారకూడదు, ఓకేనా. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు కట్ చేయండి. మీరు వీడియోని మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ నేను పెట్టానంటే ఒకసారి చెక్ చేయండి, మీకు ఏం కావాలి, ఏ సైజు, అన్ని సైజులు మ్యాక్సిమం ఉన్నాయి. ఒకసారి వీడియోస్ చెక్ చేసి ఈ కటింగ్ చేసి చూడండి, ఓకేనా. వేస్ట్ 36 అంటే 1 part 9, ఓకేనా. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు, ఓకే. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ నెక్ 8 అని చెప్పారు, ఓకేనా. బ్యాక్ నెక్ 8 అని చెప్తే చూడండి, పైన 1/2 ఇంచ్ షోల్డర్కి పోతుంది కదా. ఇప్పుడు చూడండి, పావు దక్కు 8 మార్క్ చేస్తే, హెమ్మింగ్ చేస్తే ఒక పావు ఇంచ్ కిందకు వస్తుంది, ఇక్కడికి మార్క్ చేయండి. అయితే నేనేంటంటే నాకు షోల్డర్ పట్టి 2.5 ఇంచులు కావాలి, నేను చెప్తున్నాను, ఓకేనా. 2.5 కావాలంటే దానికి 3/4 ఇంచ్ కలపండి. ఎందుకంటే హ్యాండ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్, హెమ్మింగ్ చేయడానికి ఒక పావు ఇంచ్, అంటే 3.5. నేను నెక్కి పావు దక్కు 3 ఇస్తున్నాను, ఓకేనా. ఇక్కడ 3 ఇస్తున్నాను, ఓకే. చూడండి, ఇలా ఇస్తే షోల్డర్స్ జారమండి, ఓకేనా. ఇలా మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాగే కట్ చేసుకోండి. ఒకసారి మీరు కట్ చేసి మీకు ఎలా వచ్చిందో మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకే. ఈ విధంగా చూడండి. ఇన్ కేస్ మీకు షోల్డర్ ఫాలో అవుతుంది అనుకోండి, ఒక పావు ఇంచుకి ఇలా క్రాస్గా చూడండి, ఇట్లా పట్టేటప్పుడు ఇలా పట్టండి, ఓకేనా. షోల్డర్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఇక్కడ పడాలి, ఒక పావు ఇంచ్ కిందకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/4 ఇంచ్ నెక్ వైపు, ఇటు 1/2 ఇంచ్ స్టిచ్ వేయాలన్నమాట. మీకు ప్రాబ్లం అంటే షోల్డర్స్ ఎలా ఉంటాయి అంటే ఒకళ్ళవి స్ట్రైట్గా ఉంటుందండి, ఒకళ్ళది ఇలా గుంటగా ఇట్లా ఉండి ఇలా ఉంటుంది క్రాస్గా, ఒక్కొక్కళ్ళది ఇట్లా ఉండి ఇప్పుడు ఇలా క్రాస్గా ఉంటుంది, అంటే 8 నుంచి కిందకి ఫాలో అవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఎలా ఉందో షోల్డర్ అనేది మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే ఈజీగా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎలా స్టిచ్ చేయాలో మనకు తెలుస్తుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలంటే, అనుష్క షోల్డర్ని, హీరోయిన్ అనుష్క గారి షోల్డర్ని చూస్తే మీకు స్లోప్గా ఇట్లా ఉందా, ఇలా వస్తుంది స్లోప్గా. అంటే చూడండి, అలా వచ్చినప్పుడు ఎలా పెట్టాలి, ఇలా కొంతమంది ఇలా ఉంటాయి స్ట్రైట్గా, కొంతమంది ఇలా ఇలా ఉంటాయి, అంటే నెక్ దగ్గర లోపలికి ఉండిపోయి మనకి ఈ భుజాల దగ్గర పైకి ఉన్నట్టు. దాన్ని బట్టి మీకు ఎలా పెట్టాలనేది తెలియాలన్నమాట, ఓకేనా. ఇది బ్యాక్ నెక్.
బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6.5. ఓకే, ఫ్రంట్ నెక్ 6.5 మార్క్ చేయండి. ఇప్పుడు రెడ్ కలర్ మార్కింగ్తో చేస్తున్నానండి. చూడండి 6.5 మార్క్ చేయండి. ఓకేనా, 6.5 సరిపోతుంది ఈ సైజుకి, అందుకు పైనుంచి 6.5 పెట్టేశాను. ఓకే, ఇలా మార్క్ చేయండి. నెక్ రౌండ్ తీసేయండి. ఇంత రౌండ్ వద్దు అనుకుంటే వీ షేప్ తీయండి, ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. చూడండి ఈ విధంగా లోతు తీసేయండి, 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఓకే, ఇలా తీసేసి ఫ్రంట్ లెంత్ 10, చెస్ట్లో ఒక పార్ట్ 10, 1.5, అక్కడ నుంచి 2.5, అంటే ఫ్రంట్ లెంత్ ఎంత వచ్చింది, 14 వచ్చింది. ఓకేనా, ఇక్కడ 3 లైన్స్ డ్రా చేసేయండి. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో తక్కువ అవుతుంది క్లాత్, క్రాస్గా ఈ విధంగా కట్ చేయండి. కట్ చేసి ఇప్పుడు చెస్ట్ 40 అంటే డివైడెడ్ బై 10 అంటే 4, దానికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపాలి. అంటే పావించి మనం గీయలేదు, చూడండి ముందుకు ఒక పావించి ఎక్కువ ఉంచుకోవాలి ఉక్సులు పట్టి కాజా పట్టికి. ఓకేనా, ఇప్పుడు 4.5 మార్క్ చేయండి. ఇటు 1.5, 4.5కి ఇటు 1.5. ఓకేనా, అదే 4.5 ఇక్కడ కూడా మార్క్ చేయాలి. ఓకే, 4.5 అంటే ఈ గీతతో కూడా మనం పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంచాం కదా. ఓకేనా, ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది సెంటర్ చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ వేయాలి కదా, ఇది ఎక్కడ వరకు వచ్చిందో చూసి ఇలా మార్క్ చేయండి. ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసుకోవాలి. ఓకేనా, ఇది ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసి ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి షేప్ తీయాలి. ఓకే, ఇదండి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ లెంత్ 14 వచ్చింది, అంటే బ్యాక్ లెంత్ 16 వచ్చింది. ఇప్పుడు 2 ఇంచెస్ గ్యాప్ ఉంది. 2 ఇంచెస్ గ్యాప్ ఉందంటే షేప్ బెల్ట్ 1.5 కలపాలి. ఓకేనా, మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు లేదా 3.5 ఉంటుందండి. ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ మనకి 4 ఇంచులు కూడా షేప్ బెల్ట్ వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు 3 ఇంచులు అన్నాను కదా, 3.5 తీసుకోవాలి. దీనికి ఇంచున్నర కలపాలి. ఎందుకో చెప్తాను చూడండి. ఓకేనా, ఇంచున్నర కలిపితే 3.5 వస్తుంది కదా. మీకు ఇక్కడ ఒక ఐడియా చెప్తాను చూడండి. 3.5 తీసుకుంటాం, ఇట్లా బ్యాక్ పార్ట్కి సమానంగా తీస్తాం. ఇక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేయాలి. 1 ఇంచ్ డౌన్ చేసి చూడండి 3.5, 3 చూడండి 3.5, 3, 3.5 తీసుకోండి షేప్ బెల్ట్. ఓకే, తీసుకున్న తర్వాత ఈ లైన్ ఇలా డ్రా చేసి ఇక్కడ పీస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది, 1/2 ఇంచ్ తీసేయండి ఎక్స్ట్రా పీస్. ఓకేనా, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటే వీడియోని పాజ్ చేసి చూడండి అండి. ఓకే, 3.5, 3, 3.5. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను చూడండి ఇక్కడ మీకు క్లారిటీగా. ఇప్పుడు చూడండి ఇక్కడే 3.5, చూడండి 3.5, 3.5 మార్క్ చేయండి. చేసామా, అయితే పెద్ద సైజు కిందకు వస్తుంది కాబట్టి 4 దగ్గర చూడండి 4 దగ్గర 3 తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు నడుము ఎంత 9, 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. అక్కడి నుంచి 1.5 మార్క్ చేయండి. ఓకే, చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఈ విధంగా ఇలా కలిపేసేయాలి. ఓకేనా, ఇలా షేప్ తీసేయాలి 1/2 ఇంచ్. ఓకే, ఇదండి. ఇటు ఫ్రంట్ కాబట్టి ఇటు కాట్ పెట్టుకోండి, ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.